పెన్షన్లపై ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తప్పుడు వయసుతో 3,20,000 మంది దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. 5 ఏళ్లలో 7,000 కోట్ల దొంగ పెన్షన్ల రూపంలో కొట్టేస్తున్నారని మండిపడ్డారు. అది చాలా అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ పెన్షన్లు తీసివేస్తే ఓట్లు వేయమని అంటున్నారని, తనకు ఓట్లు వేసినా వేయకపోయినా పర్వాలేదన్నారు. పెన్షన్ల విషయంలో తాను అంతే మాట్లాడతానని, ఎవరేమనుకున్నా పట్టించుకోరని తన స్టైలే వేరన్నారు తెలిపారు. 7,000 కోట్లతో తాండవ రిజర్వాయర్ లాంటివి 3 కొట్టొచ్చన్నారు. దొంగ పెన్షనర్లపై సీఎం చంద్రబాబు చెబితే చూద్దాంలే అన్నారని తెలిపారు. అలాగే యువత పాడైపోతుందని వ్యాఖ్యానించారు. గంజాయి మద్యం ఎక్కువగా సేవిస్తున్నారని తెలిపారు. ఇదేంటని అడిగిన వారిని చితకబాదుతున్నారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు వయసు చేసుకొని 3,20,000 మందికి దొంగ పెన్షన్ తీసుకుంటారు. తప్పు కదండి. 3,20,000 మంది రాష్ట్రంలో దొంగ పెన్షన్ తీసుకుంటున్నారు. ఎందుకంటే రిపోర్ట్ ఇది. దీనికి ఎంత ఖర్చు అవుతుందని కాబట్టి తెలుసా? పెద్ద గొప్పలు చెప్తారు అందరికీ. మీ నాయకులు కాబట్టి తెలుసా? 3,20,000 ఇంటూ 4,000 వేయండి. నెలకి ఎంత అవుతుంది? నెలకి ఈ తప్పుడు పెన్షన్ తీసుకున్న వాళ్ళకి దొంగ పెన్షన్ అంటాను. దొంగతనం తీసుకున్న దొంగ 10 ఏమంటావే వారికి నెలకి 120 కోట్లు ఇస్తారు. అందరికి కాదు, ఈ దొంగలకి నెలకి. మరి సంవత్సరానికి ఎంత అయింది? 1,440 కోట్లు సంవత్సరానికి. 5 సంవత్సరాలకి ఎంత అయింది? 5 సంవత్సరాలు ప్రభుత్వం ఇవ్వాలి కదా. ఒక 5 సంవత్సరాలు ఇచ్చేది అది 7,200 కోట్లు. 7,200 కోట్లు మిగిలితే తాండవాలాంటి ప్రాజెక్టులు 3 ప్రాజెక్టులు కట్టచ్చు. ఏమండి ఇది? ఇంత డబ్బు అండి. 7,200 కోట్లు అండి. 700 కోట్లు కాదు. ఎంతవరకు న్యాయం అంటారు? తీసేస్తే ఓట్లు వేయమంటారు. చూసుకో, దొంగలు కూడా ఇచ్చేస్తారండి ఇక్కడ. అల్లుడు నాకు ఇవ్వండి, కాదట్లా ఇంకో 10 మందికి ఇవ్వండి. మా చంద్రబాబు నాయుడు కూడా చెప్పాను నేను, తప్పు అండి అది. చూస్తారా అంటాడు. ఏం చూస్తారండి? ఇంత డబ్బు ఎవరికన్నది డబ్బు? దాని బదులు రోడ్లు వేసుకోవచ్చు, కాలువలు కలుపుకోవచ్చు, రిజర్వాయర్ కట్టుకోవచ్చు. తాండవాలాంటి రిజర్వాయర్ 3 కట్టొచ్చు ఈ డబ్బుతో. ఒకసారి మనకు ఆలోచించాలి కదా. ఎవరు సొమ్ము ఇదంతా ఎక్కడికి వెళ్తుంది సొమ్ము? రెండోది